దగ్గర ఎదుగుతున్న మీరు దేవుని యొక్క దీవెనల చేత ఆశీర్వాదం పొందించబడుతున్నారు. ఇంత మంచి దైవజన మధ్యకు నేను రావటం నాకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అతిశయోక్తి కాదు, కానీ మొన్న కోదాడ అనే ఊరి దగ్గర ఒక వివాహం చేయడానికి నేను ఇంకో పాస్టర్ గారు సత్యనారాయణపురంలో ఉన్న ఒక సంఘము, మరి పాస్టర్ గారు కూడా తెలుసు, పాండురంగారావు గారి యొక్క సంఘంలో ఒక బిడ్డను నేను వివాహం చేయడానికి వెళ్ళాను. మేము వెళ్తూ మార్గంలో మాట్లాడుతూ, ఎందుకంటే ఆ సంఘ స్థాపన చేసిన వారు మా ఆత్మీయ తల్లి, వారి మధ్య పెరిగిన తర్వాత నేను 2004లో సేవకు వచ్చేసాను. ఆ తర్వాత అక్కడ సంఘం ప్రారంభించబడింది. ఆ పాత బ్యాచ్ అంతా కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు ఆ పద్మావతి గారిని అక్కడ సంఘ కాపురిగా ఉండేవారు. వారు ప్రభునందు నిద్రించారు. వారి అమ్మాయి లక్ష్మి అని ఆవిడ ఇప్పుడు నడిపిస్తున్నారు అక్కడ. ఆవిడ సాక్ష్యం చన్నా మీకు రాజుగారు తెలుసా అని అడిగాం. తెలుసా అంటే, తెలుసమ్మా, మాతో పాటు ఉంటారు, మేమంతా కలిసి ఒక సహవాసంగా ఉన్నామంటే, మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు. దేవుని స్తోత్రం. మన గురించి మనం చెప్పేది సాక్ష్యం కాదు, మన గురించి ఎదటివారు చెప్పేది సాక్ష్యం. నేను చాలా సంతోషించాను. గత వారమే ఇది జరిగింది, గత వారమే. ఆ తర్వాత దైవజనుడు ఫోన్ చేశారు. వాస్తవంగా ఈరోజు నాకు 4 ఆరాధనలు జరుగుతాయి ప్రతి ఆదివారం. 4 పూర్తి చేసుకొని ఒకసారి లేట్ అయింది. ఈవినింగ్ కాటేజ్ ప్రేయర్స్ పెడతాం. అంటే ప్రతి సండే ఒక గృహాన్ని ఆధారం చేసుకుని ఆ ప్రాంతంలో సువార్త పెడతాం. కాబట్టి ఈవినింగ్ కూడా కొద్ది ఖాళీ. కానీ నేను ఆ సాక్ష్యం విన్న తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశారు. ముందు రోజు జరిగిన తర్వాత రోజు ఫోన్ చేశారు. ఇలా కావాలంటే ఖచ్చితంగా నేను వస్తానండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత మంచి సాక్ష్యం పొందిన దైవజనుడి దగ్గరికి రావటం నాకు ఆశీర్వాదం అనుకుని వెంటనే వస్తానని చెప్పి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచి ఆత్మీయ నాయకుల దగ్గర ఈ ఎరుకో ప్రాంతంలో చాలా అద్భుతమైన ప్రాంతాల్లో ముగింపులో మీ మధ్యకు ఉండటం మాత్రం ఎంతో క్షేమము, భద్రత, చాలా బాగా ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎరికలో ఉన్న ప్రత్యేకత చాలా విశేషకరమైనది. 13 సార్లు తిరిగారు ఆ పరాక ఎరికో పట్టణం చుట్టూ. ఎందుకంటే మొదట 6 రోజులు 6 సార్లు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. 7వసారి తిరిగేటప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు, పైనున్నవారు అపహాసం చేస్తున్నారు. వెళ్తున్న సమయంలో వీళ్ళు నడుస్తుండగా చివరి సమయం వచ్చేటప్పటికి యోషువ అంటాడు, ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు కదా, ఇప్పుడు స్తుతించండి అన్నాడు. మీరు బోరలతో స్తుతిస్తున్నారు. మీరు అడుగు వేసి ఆ అడుగు దాటి వెళుతున్న ప్రతి స్థలము కూలిపోతుంది. వీరు స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ వెళ్ళిన తర్వాత ఆ కోట కూడా కూలిపోతుంది. చివరికి మళ్ళీ మొదటి దగ్గరికి వచ్చేసరికి కోట గోడే లేదు. 18 అడుగుల వెడల్పు కలిగిన ఆ 2 రథాలు కలిసి ప్రయాణము చేయగలిగిన ఆ కోట కూడా, 36 అడుగుల ఎత్తులు కలిగిన ఆ కోట కూడా కూలిపోయింది. యుద్ధం చేయలే, ఎటువంటి ఆయుధాలు వాడలా, కానీ కూల్చేశారు. ఎందుకయ్యా యెహోషువ అని అడిగితే, ఎలా కూల్చారయ్యా అంటే ఒక మాట అంట, ఎప్పుడైతే మేము దేవుని మాట విన్నామో, దేవుని మాట చొప్పున మేము నడిచామో, మా పాదధూళితో దాన్ని కూల్చేస్తా. చెప్పగలిగే మేము పడతాం. దేవుని అర్థం చేసుకుంటాం. ఒకవేళ అడిగితే ఏమంటాడు తెలుసా, అయ్యా మాకు ఒకటి ఉంది, మాకు ఒక అలవాటు ఉంది, మేము అడిగిన వాటన్నిటికంటేనూ, ఊహించే వాటన్నిటికంటేనూ
అత్యధికంగా చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఒకసారి ఆ వాక్యంలోకి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 ఒకసారి చదువుకుందాం. 20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. నీ పరిశుద్ధ వాక్యము మేము ధ్యానము చేయించుండగా పరిశుద్ధాత్ముడా మీరు నాతో మాతో మీరు మాట్లాడి వినగలిగిన చెవును అర్థం చేసుకునే మనసును భద్రపరుచుకునే హృదయాన్ని మాకు దయచేయమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగిస్తూ సర్వాధికారిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అనేక మార్లు మనం ఈ వాక్యాన్ని మనం చదివి ఉండొచ్చు, అనేక మార్లు ఈ వాక్యాన్ని మనము ప్రార్థించవచ్చు, అనేక మార్లు ఈ వాక్యమును మనము విని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక మాట మనం బాగా గుర్తొచ్చే మాట ఏంటంటే, అడిగిన వాటన్నిటికంటేనో ఊహించే వాటన్నిటికంటేనో అత్యధికముగా చెయ్య శక్తి గల దేవునికి. మరి అడిగిన వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు దేని బట్టి చేస్తాడు? పైన ఒక పదం ఉంది, అది చాలా ప్రాముఖ్యమైన హెడ్డింగ్ ఉంటుంది. కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎక్కడ? మనలో నీ ఊహకు మించినవి, నీ కోరికకు మించినవి, నువ్వు అడిగినవన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన శక్తివంతమైన ప్రభావకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలని కోరుకున్నప్పుడు దేవుడు మనలో ఒకటి కోరుతాడు. ఏమిటి అంటే ఆయన కార్యసాధకమైన శక్తి. మనలో ఆయన కార్యసాధకమైన శక్తి. ఏమిట ఆ కార్యసాధకమైన శక్తి? ఏమిటి? దేవుడు చేయుటకు సంసిద్ధమే. దేవుడు సంపూర్ణమైన కార్యం మన జీవితంలో అనుగ్రహించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అద్భుతము చేయుటకు సమర్థుడు. మరి పొందుటకు మనం ఎక్కువ చెప్తుంటాం ఏమో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఎవరండి? మన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మరి పిలువబడిన మనము నమ్మదగిన వారమేనా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఎన్నుకున్నవాడు శక్తిమంతుడు, ఏర్పరచుకున్నవాడు బలవంతుడు, మనలో తన కార్యసాధకమైన శక్తినిచ్చేవాడు సర్వాధికారి. మరి ఆ శక్తి మనలో ఎలా పనిచేస్తుంది? దేవుడు చేయాలన్నది ఆయన అనునిత్యము ఆయన దృఢ సంకల్పం. అది దేవుని ఉద్దేశం. అది ఎందుకంటే బలహీన మనలను బలవంతులుగా ఎంచుకున్నట ఆయన కృప. అయితే ఆయన కోరుతున్న కార్యసాధకమైన శక్తి ఏంటో కొద్ది నిమిషాలు మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. చూడండి, 14వ వచనంలోకి వెళ్దాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అనే పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట చాలమ్మా. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే భూమి మీద కానీ పరలోకం మందు కానీ, అంటే ట్వైస్ రెండు మాటలు చెప్తున్నాడు. భూమి మీద పరలోకమందు. కుటుంబమని ప్రతి కుటుంబం అంటే మన కుటుంబాలు ఉన్నాయి, కానీ దైవిక కుటుంబం, వస్తైక దైవ కుటుంబం ఉంటుంది. అదేమిటంటే సంఘం. అందుకే కింద ముగింపులు అన్నాడు, సంఘములో దేవుని స్తోత్రము కలుగునుగాక.
కార్యసాధకమైన శక్తి గురించి మాట్లాడుతూ, ఇదిగో తండ్రి ఎదుట అంటే మనం పిలిచిన తండ్రి ఎదుట నీ మోకాళ్ళ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎక్కడ చూసాం సతికిల పడి ప్రార్థనలే కనపడుతున్నాయి. నిజమే, అంటే మోకాళ్ళ జీవితం. చూడండి, ప్రపంచమంతా దేశమంతా శాసనం ఉంది. ఇదిగో దేవుని తప్ప, నేను ఎన్నుకున్న విగ్రహం తప్ప ఏ దేవుడికి ప్రార్థించకూడదు అనే ఒక గొప్ప శాసనం ఉంది. ఆ శాసనం ద్వారా ఎవరైనా కూడా దేవుని కనుక ఎవరైనా పూజిస్తే వారిని సింహాల గృహలో వేస్తారని తెలుసు. కానీ దానియేలు భక్తుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట మనం దానియేలు తెలుసుకున్నాను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైన కిటికీని తెరిచి ఆమె తెలుసు. దానియేలు తెలీదా? ముఖ్యుడు, ప్రధానంలో ముఖ్యుడు. అంటే దర్యావేషు రాజ్యంలో 120 సంస్థానాలకు 120 మంది సంస్థానాధీశులు ఉంటారు. ఆ సంస్థానాధీశుల పైన 3 ప్రధానులు ఉంటారు. ఆ 3 ప్రధానుల పైన చక్రవర్తి ఉంటాడు. ఈ 120 మంది పైన ఉన్న 3లో ఒకడు. అంటే రాజశాసనం చేయాలి అంటే, తీర్మానం చేయాలంటే వీళ్ళు అంగీకరించాలి. ఆ స్థానంలో దానియేలు ఉన్నాడు. ఇదిగో ప్రతికూలమైన పరిస్థితి, ఇదిగో తన యొక్క భక్తికి, నమ్మకానికి, విశ్వాసానికి పరీక్ష కలిగిన పరిస్థితి. కానీ దేశమంతా కూడా ఒక శాసనం ఉంది, దేశమంతా కూడా వ్యతిరేకత ఉంది, దేశమంతా కూడా తనైనా కూడా ఆ శాసనం లోపడవలసిన వారై ఉన్నాడు. కానీ వాడుకు చొప్పున, అనుదినము వాడుకు చొప్పున ముమ్మారు మోకాళ్ళుని కిటికీ తెరిచి, అంటే నేను ప్రార్థన చేసిన ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకోవాలని కాదు, రహస్య ప్రాంతాలు కాదు, బాహాటంగానే చేస్తున్నాడు. చాలా మంది వచ్చి చెప్తున్నారు, దానియేలు, ఓ దానియేలు, ఏమనుకుంటున్నావు? నువ్వు పెట్టిన శాసనం సామాన్యమైన చక్రవర్తి పెట్టింది, జాగ్రత్త. ఒక 4 రోజులు కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమైనా పోతుందా? దానియేలు అడిగితే దానియేలు అంటాడు, ఇదిగో నాకు రాజు అంటే గౌరవం, రాజు అంటే ప్రేమ, రాజు అంటే అభిమానం. ఎందుకు తెలుసా? రాజు నాకు సముచితమైన స్థానం ఇచ్చాడు. కానీ ఆ రాజుకి నిలబెట్టిన రాజాది రాజు అంటే నాకు ఆయనకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. వెంటనే మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళను ప్రార్థన చేస్తే ఆనాడు శాసనం ఉంది, అసలు పెట్టిందే దానియేలు కోసం. తీసుకెళ్లారు, చెరసాల్లో పడేశారు, సింహాల గృహలో పడేశారు. ఇక ఆయన అక్కడ కూర్చున్నాడు. రాత్రంతా రాజుకి నిద్ర లేదు. పొద్దున్నే వచ్చేసి అడుగుతున్నాడు, జీవం కలిగిన దేవుడి సేవకుడైన దానియేలు, నీ దేవుడు నేను రక్షించడా? వెంటనే అంటాడు, గాడ్ బ్లెస్ యు, రాజు చిరంజీవి గాక, నా దేవుని దృష్టికి నేను నమ్మకంగా కనబడ్డాను, నీకు అట్లాగే ఉన్నానయ్యా. చూడండి, ఇక్కడ విషయం మనం అర్థం చేసుకుంటాం. మనకు విరోధంగా రూపొందించిన ఏ ఆయుధమైన వర్ధులకు ఉండాలంటే దాన్ని వెరక్కొట్టాలి అంటే సతికిల పడినట్టు కాదు, మోకాలనుభవం. నిజమే. ఎందుకు చెప్పాను? నీవు ఎప్పుడైతే మోకాలు ఇస్తావో సాతాను గుండెల మీద గుణపమది. నీలో కార్యసాధకమైన శక్తి, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, బలం. ఎప్పుడైతే నీ మోకాల అనుభవంలో నువ్వు నిలబడతావో సమస్తాన్ని దేవుడు నీ దగ్గర
మోకరిలా చేస్తారు. దేవుడు చెప్పకూడదు. హల్లెలూయా. నిజమే. దానియేలు మోకాల ప్రార్థన తన జీవితంలో ఎంత గొప్ప సాక్ష్యం, మనకెంత మాదిరి. ఒక్క మోకాల ప్రార్థన శాసనాన్ని మార్చేసింది. ఒక మోకాల ప్రార్థన రాజును మార్చేసింది. ఒక మోకాల ప్రార్థన తనకు విరోధంగా లేచిన ప్రతి ఒక్కరూ అదే సింహాలకు రుణపడేసేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ వ్యక్తిగతంగా కూడా కొన్ని వ్యతిరేకమైన మనసులు, పరిస్థితులు, అది రుణమైన వ్యాధి అయినా, నీవు ఎంతకాలమైనా నువ్వు దాన్ని జయించలేకపోతున్నావా? దేవుడు అన్నాడు, నేను జయమిస్తాను, నీవేం చేయాలి? ఎన్నిసార్లు? బొమ్మారన్న సంగతి మర్చిపోకూడదు. పొద్దున్న లెక్కన వంటగదిలోకి వెళ్తాం. దేనికి? మధ్యాహ్నం, రాత్రి. దీనికి నింపితే శక్తి వస్తుంది, అవునా? దీన్ని నింపితే జయం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, నా ప్రియమైన వారలారా, అద్భుతమైన కార్యాలు చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు సంసిద్ధమై నీవు నిలిచినప్పుడు నీ మోకాల అనుభవం దేవుడి ముందు కనబడాలి. నీ మోకాల అనుభవం దేవుని ముందు కనబడాలి. అందుకే తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు మోకాల్లోని అది నీలో సాధకము చేస్తుంది, నీలో బలాన్ని చేకూరుస్తుంది, నీలో విశ్వాసాన్ని రేకెత్తిస్తుంది, నీలో సాక్ష్యాన్ని రేకిస్తుంది. అందుకే దేవుడి బిడ్డలుగా మాకు సహకరించండి, మా సహకరించకపోయిన పర్లా ప్రయత్నం చేయాలి. బైబుల్ మాట్లాడుతుంది. బైబుల్ టీచింగ్లో ఒక ప్రశ్న ఉంటుంది. ఏదైనా అర్థం కాకపోతే ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? ప్రయత్నించి ఓడిపోతే ఎప్పటికైనా గెలుస్తావు, అసలు ప్రయత్నమే చేయకపోతే నువ్వు ఎప్పుడూ గెలవలేవు అంట. ఏమిటండి? ప్రయత్నించి ఓడిపోతే. ఎందుకంటే అమెరికాకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన అబ్రహాం లింకన్ తను వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఓడిపోయాడు. తర్వాత సెనేటర్గా పోటీ చేస్తూ ఓడిపోయాడు. 11 సార్లు ఓడిపోయాడండి. ఒకసారి కాదు, 11 టైమ్స్ ఓడిపోయాడు. 11 టైమ్స్ ఓడిపోయిన తర్వాత అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడంట. పోటీ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, ఏమయ్యా అబ్రహాం, అసలు నువ్వు గెలిపే నీకు తెలియదు, అలాంటిది నువ్వు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నావు ఏంటి అని అంటే, అబ్రహాం లింకన్ అన్నాడంట, నేను ఎప్పుడు ఓడిపోలా, గెలుపు దూరమైందంటే నా ప్రయత్నం నేను మానలేదు అన్నట్టు. ఒకరోజు ఒక రిపోర్టర్ అడిగాడంట, ఇదిగో ఈ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గారు ఎవరు, వారిని తెలుసుకోవాలనుకున్నా, ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు అందరూ వచ్చి నుంచుంటారు అమెరికాలో సభలో. ప్రార్థన జరిగేటప్పుడు ఎవరైతే మోకాళ్ళు వేస్తారో ఆయన అబ్రహాం లింకన్. తాను అధ్యక్షుడైనా కూడా ఆ సభలో ప్రార్థన జరిగితే మోకాలు వేసేవాడంట. ఈరోజు అర్థం చేసుకుందాం, ప్రయత్నించకుండా ఏది జరగదు. ప్రయత్నించకుండా ఏది జరగదు. ప్రయత్నం మనది, ఫలము దేవుడిది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మొదట అంటున్నాండి, కార్యసాధకమైన శక్తి నీ మోకాల అనుభవం. మాకు విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత మాకు ఉపవాస ప్రార్థన అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి. ఎందుకు తెలుసండి? పొద్దున 5ంటికి స్టార్ట్ అయ్యేవి. 5ంటికి కానీ 9 వరకు మోకాల మీద కూర్చోబెట్టారు. యవ్వన ప్రాయంలో ఉండేవాళ్ళం. 9ంటికి ఇంటికి పంపించేవారు, 10ంటికల్లా వచ్చింది. ఉపవాసం అంటే ఉపవాసమే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 10ంటికి వెళ్ళి మళ్ళీ వస్తే మళ్ళీ మోకాలు వేస్తే 3 వరకు ఉంచేవారు. 3ంటికి ఒక టీ ఇచ్చేవారు. నిజమేనండి. 3 కాడి నుంచి 6 వరకు బ్రేక్. ఏంటంటే బ్రేక్. మళ్ళీ 6 మళ్ళీ ప్రాంతంలో మోకాలు వేస్తే రాత్రి 11 వెళ్ళాం. అలాగా 3 రోజులు.
చెప్తే మా సంఘాన్ని. ఆ రోజు మేము అలా చేయగలిగాం కాబట్టి ఈ రోజు మీరు ఇలా చేస్తున్నారు. నిజమే. అంటే గొప్ప అతిశయోక్తి చెప్పట్లేదు. ఎప్పుడు కూడా మనము నేర్చుకున్న దాన్ని, అంటే నేర్చుకునే దానిని వాడతాం, సాధకం చేస్తేనే మన జీవితంలో అద్భుతం చూస్తాం. ఆమె కార్యసాధకమైన శక్తిలో మొదటిది ఏమిటి? మోకాళ్ళు. ముందుకెళ్దాం. ఆమె రెండోది ఏంటి తెలుసా? ఆత్మ నడిపింపు. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ, మరి చెప్పండి, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడరో, ఎప్పుడు కూడా వాక్యాన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ, ఎందరైతే ఆత్మ చేత నడిపించబడరు వారందరూ. పాస్టర్ గారు చెప్తున్నారు గట్టిగా. నిజమే, 100%. మనము అతి జ్ఞానం ఎక్కువ మనకి. నిజమే. చూడండి, ఆదామును దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. చక్కగా నువ్వు ఏం పేరు పెడతావో అదే పేరు అన్నాడు. కుక్క అంటే కుక్క, పిల్లి అంటే పిల్లి, చెట్టు అంటే చెట్టు, ఏ పేరు అయితే అదే పెట్టాడు. సరే, ఒంటరిగా ఉన్నాడు కదా, ఎందుకు వచ్చిందని చెప్పేసి అవను కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చెప్పాడు చాలా స్పష్టంగా. చెప్పకుండా దేవుడు చాలా మంది ఒక్కొక్కరు అడుగుతారు నన్ను, ఏమండి ఆ పాస్టర్ గారు అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టాలండి? అసలు చెట్టు ఎందుకు పెట్టాలి? అసలు అమాయకుడు కదండి, ఏమీ తెలియనోడు కదా ఆదాము, మోసపుచ్చాడు కదా అని అంటే చాలా స్పష్టంగా ఆదికాండము 2:17 ఒక చక్కటి మాట చెప్పాడు దేవుడు. ఇదిగో నువ్వు సేద్యపరచుటకు పదిహేను వచ్చు. మరియు దేవుడే నీవు కాయవలసిన అవసరం ఏముందండి? సేద్యపరచడం అంటే దాన్ని బాగు చేయటం, కాయటం అంటే కాపలా ఉండడం. ఉన్నదే ఇద్దరు కదా, మరి కాపలా ఎందుకు? అంటే దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత ఇక తీసుకెళ్ళి అందులో పెట్టాడు. తర్వాత అవనిచ్చాడు. అవనిచ్చిన తర్వాత చెట్టు చరిత్ర మనకు తెలిసిందే, నేను మళ్ళీ ప్రత్యేకంగా. ఇప్పుడు దేవుడు పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు? చెట్టు చాటున ఉన్నా. ఎందుకున్నావు? దేవుడు తెలియదా? తిన్నట్టు తెలుసు కదా, పాపం చేశాడని తెలుసు కదా, మరి ఎందుకు అడిగాడు? అమ్మా పర్లేదు చెప్పండి, ఎందుకు అడిగాడు? పరీక్షించడానికి, అబద్ధం చెప్తాడో లేదో చూడటానికి కాదు. దేవుడికి తెలుసు, కానీ తానిచ్చిన స్వాతంత్రము, దేవుడు తనకిచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగపరుచుకుంటాడా లేదా? వచ్చాడు చెట్టు సార్, ఏమైంది? పండు తిన్నావా? తప్పైపోయింది ప్రభా, ఇంకెప్పుడు చేయను అని అంటే మనకి ఇంకెప్పుడు ఉండే కాదు. నిజమే. ఏమన్నాడు? కాదు. అక్కడ చాలా స్పష్టంగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నేనైతే నీతిమంతుడిని, నేనైతే పరిశుద్ధుడిని, నేనైతే తప్పు చేయలేదు. నేను తప్పు చేయటానికి కారణం ఎవరో తెలుసా? కాదు, నువ్వు ఇచ్చావు. ఈవిడంటే ఈవిడ శిక్షిస్తావు, మళ్ళీ నాకు ఒంటరిని అయిపోతాను. నేను సేర్చంలో ఉండాలి,
నాకు ఇచ్చిన స్త్రీ కూడా సేవించడం ఉండాలి. తప్పంటే ఎవరిది? నీది. నీవిచ్చిన స్త్రీ. ఈవిడ ఓపట్టే కదా నాకు ఇది వచ్చింది. నువ్వు ఓపోతే అంటే తప్పెవరిది? చెప్పండి, తప్పెవరిది? మనకి ఫస్ట్ నుండి ఆదాము నుండి ఒక అలవాటు ఉంది, ఏం తెలుసా? ఒప్పుకోకపోవటం. ఒప్పుకుంటామా? చెప్పండి. ఊరికి అంటారు, ఒకవేళ మీరు వంట వండారు, కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, భర్త వచ్చి ఏంటమ్మా ఉప్పు ఎక్కువైంది ఏంటి అంటే వెంటనే అయ్యో సారీ అండి తప్పైంది అంటారా? నాకు బాగానే ఉంటే మీకే ఎక్కువైనట్టుంది. నాకు బాగానే ఉంది తెలుసు. ఆదాము లక్షణం, మరి ఆదాము లక్షణం నిజం చెప్తున్నా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ నడిపింపంటే ఏమిటి? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచ్చిన చదువుకుందాం. అయితే మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త నీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి దేని గురించి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకములో ఒప్పుకొన చేయును. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసిస్తున్నాడంటానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు, 3 ప్రాముఖ్యమైన కారణాలు. మొదటిది, వాట్ ఇస్ ద సిన్? వాట్ ఇస్ ద సిన్? ఏమిటి పాపం? ఏమిటి? దేవుడి విరోధంగా చేయించున్న నీ యొక్క మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆత్మ నడిపిని బట్టి ఈరోజు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అంతరంగములోంచి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మొదట నిన్ను శుద్ధినిగా నిలబెట్టాడు. దేవుడు నిందారహితునిగా, నిర్దోషునిగా నిలబెట్టడానికి నీలో దేవుడికి నచ్చని అపవిత్రపు క్రియలను ఒప్పింపచేస్తాడు. ఆయన. అందుకే పాపము గురించి 2, మనం నీతిమంతులమో కాదు, కానీ నీతిమంతులుగా తీర్చిన వాని యందు విశ్వాసం ఉంచున్నట్టుగా మనలను దైవికమైన నీతి క్రియలు చేయిస్తాడు. చూడండి ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో. అలాగే 4:20 చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి లేపబడెను. చూడండి, రోమా సంఘంకు రాస్తూ అపోజిట్ పౌలు అంటాడు, ఇదిగో మనం అపరాధముల చేత చచ్చిన వారమేగా తన మహాప్రేమ చేత మనలను బ్రతికించుట కొరకు ఆయన లేపబడ్డాడు. ఆ లేపబడిన ఆ పునరుద్ధారపు శక్తి చేత మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులుగా తీర్చిన నీ నీతి బ్రతుకును ప్రభు దగ్గర కనబర్చేటట్టు చేస్తాడు. అది ఒప్పింపచ్చే ఆత్మ నడిపి. 3వది తీర్పును గురించి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. అయితే అమ్మా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతి వాడు పొందినట్లు మనమందరము. ఇక్కడ మనము అనే పదాన్ని అపోస్తలుడైన పౌలు వాడుతున్నాడు. 14,445 మైళ్ళు ప్రయాణం చేసిన, అంటే భూమి చుట్టూ 8,264 కిలోమీటర్లు భూమి దాని చుట్టూదాన్ని, కానీ 14,445 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అంటే భూమిని 2 సార్లు చుట్టొచ్చారు. 16 ఖండాలు, 16 దేశాలు, 13 పత్రికలు, 3 మిషనరీ ప్రయాణాలు, ఇన్ని చేసిన వాడు అంటాడు నేను లైన్లో ఉంటాను క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు కొరకు నేను హతసాక్షి అని చెప్పిన పౌలు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు న్యాయపీఠం నేనే ఉంటా. మరి ఆయనే ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆయనే ఉంటే మన పరిస్థితి ఏంటి అంటే అర్థం చేసుకుంటా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసిస్తున్నాడంటే దేవుని ముందు నిర్దోషులుగా నిందాలతులుగా నిలబెట్టుటకు. అందుకే తీర్పును గురించి మనకు ఆత్మ నడిపింపు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదిగో యేసు ప్రభువే చెప్పారు. పాపం ఎవరు చెప్పారండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? పాపం గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక దేవుని మాటకు విధేయులవుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది కార్యసాధక శక్తి. మొదటిది ఏమనుకున్నా? మొక్కల అనుభవం. రెండవది లోబడే అనుభవం. ఏ అనుభవం అండి? లోబడే అనుభవం. పరిశుద్ధాత్ముడు నీకు బోధించాడు, చెప్పారంటే ఖచ్చితంగా అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని మాటకు నువ్వు లోబడాలి. విధేయత చూపాలి. విధేయత విజయం తీసుకొస్తుంది. ఆ విధేయత అపవిత్రత తీసుకొస్తుంది. కాబట్టి కార్యసాధకమైన దేవుని శక్తి మనలో పని చేయాలంటే మొదటి అనుభవం మోకాల అనుభవం ఉండాలి. 2 లోబడి అనుభవం ఉండాలి. ముందుకు వెళ్తాం. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక పదం వాడతాడు 11:6. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవలనని నమ్మవలెను కదా. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే చాలా పెద్ద పదాలు వాడతాం, కానీ చాలా క్లారిటీ ఇచ్చాడు హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండట అసాధ్యం. దేవుని నమ్మవారికి, ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ఏదైనా చేస్తాడు. అంటే కార్యాన్ని నమ్ముకొని దేవుని దగ్గర రాకు, కర్తను నమ్ముకొని దేవుని దగ్గరికి రా. ప్రభువా నాకు ఈ పని చెయ్యని అడగకు. ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నా అవసరం నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఇది ముఖ్యం. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళి పిల్లలకి చాలా ఇష్టమైన వస్తువు ఏదో కొనుక్కొని వచ్చాం. రాగానే ఆ వస్తువు యోగానే పట్టుకొని వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి ఆడుకుంటూ రారా నాన్న అంటే నాకు అవసరం లేదా అన్నాడు. తెచ్చిన నేను ముఖ్యమా, తెచ్చిన వస్తువా ముఖ్యమా అని అడుగుతాం లేదా? ఈరోజు చాలా వరకు విశ్వాసం దేనికి వాడుతున్నామంటే దేవుడు చేసే కార్యాలకి కాదు. కర్త చూడండి, హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం ఒక మాట చూడండి. 12వ అధ్యాయం 1-2 వచ్చిన చూద్దాం. ఇంత గొప్ప సాక్ష్యం మొహము మేఘం వలె
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. చూడండి అమ్మా, ఇక్కడ కర్త కర్మక్రియ. విశ్వాసమును కర్త, నాలో విశ్వాసం కలిగించేవాడు, విశ్వాసమును కొనసాగించేవాడు, విశ్వాసానికి గురి అయిన వాడు. గురి ఎవరు? క్రీస్తే. విశ్వాసం కలిగించేది ఎవరు? క్రీస్తే. కొనసాగించేది ఎవరు? క్రీస్తే. ఇప్పుడు క్రీస్తు మీద మనకి విశ్వాసమా? అందుకే చాలా స్పష్టంగా క్రీస్తు మీలో నివసించినట్లు విశ్వాసం అంటారు. క్రీస్తు ప్రభువు చేసే కార్యాల మీద కాదు, క్రీస్తు మీలో నివసించే విశ్వాసం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి పట్టణానికి వెళ్ళిన తర్వాత కొరింథీ వెళ్ళి అటు వస్తున్నాడు. అక్కడ ఒక తొలకరే స్త్రీ ఉంది, ఓడా రంగు పొడి అమ్ముకునే లూదియా. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. అప్పుడు పౌలు శీలతో ఒక మాట అడుగుతుంది. పౌలు శీలను పట్టుకుని ఒక మాట అడుగుతుంది. ఏమంటుంది తెలుసా? చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 15వ వాక్యం. ఆమెయు ఆమె ఇంటి వారు నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని పేర్కొని మమ్మలను బలవంతము చేశారు. ఇప్పుడు చాలా మందికి విశ్వాసం కనబడుతుంది, విశ్వాసం ఉంది కానీ కనపరచట్లేదు. ఇళ్లలో కూడా మన విశ్వాసం చూపించాలండి. నీ భర్త బయటకు వెళ్తున్నాడా? నీ బిడ్డలు బయటకు వెళ్తున్నారా? ఒకవేళ విన్నా వినకపోయినా చిన్న ప్రార్థన చేసి పంపించు. ఓ జరిగిన వాస్తవం సంగతి. ఒక భర్త భయంకరమైన లోకవాది, భక్తురాలైన విశ్వాసి అయిన భార్య ప్రతిరోజు భర్త బయటకు వెళ్తుంటే ఏమండి చిన్న ప్రార్థన అని గెసిలేవాడు. గసటం కాదు, కొన్నిసార్లు బూతులు తిట్టేవాడు. మా సంఘంలోనే ఉన్నాడు. ఇప్పుడు తిట్టేవాడు. నేను ఎప్పుడు వాక్యం చెప్పినప్పుడు నీ భర్త బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయంటే ఆ మాట పట్టుకొని ఒక్కొక్క రోజు అయితే అట్లా గుమ్మం దాడుతుంటే ఆ గుమ్మం పక్కనే కూర్చొని మోకాలేసి ప్రార్థన చేసి, ప్రభువా నా భర్త బయటకు వెళ్తున్నాడు, నువ్వు తోడి ఉండు. ఒక రోజు ఎందుకో బాగా దేవుడు ప్రేరేపించాడు ప్రార్థన చేయాలని. కాలుతో ఒక తన్ను తన్నాడు భార్యను. ప్రార్థన చేస్తానని వెళ్ళిపోయాడు. కానీ ఈవిడ ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రభువా నా భర్త లోకంలోకి వెళ్తున్నాడు అని. ఇతను ఇంకో ఫ్రెండ్ బండి మీద వెళ్తున్నారు. బండి మీద వెళ్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. బండి తుక్కు అయిపోయింది. కానీ ఆశ్చర్యమైన రీతిలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడగానే ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ వీడు అన్నాడంట, అరే చాలా అదృష్టవంతుడురా నేను బయటపడ్డాను అని అన్నాడు. అంటే ఆ స్నేహితుడు అన్నాడంట, రే నువ్వు బయటపడ్డావంటే నీ గొప్ప తనం కాదురా, నీ భార్య నీ మీద పోతే అనాథ అయిపోద్ది, కానీ నీ భార్య ఏదో గట్టిదిరా, తాళి గట్టిదిరా, అందుకే నువ్వు బతికేవు అన్నట్టు. ఈ మాట అతను హృదయాన్ని తాకింది. వచ్చాడు. మరుసటి రోజు వెళ్తూ బయటకు వెళ్తున్నాడు. వెళ్తున్నా బయటికి. సరే వెళ్తాండి, వెళ్తున్నాను. ఎందుకు మళ్ళీ కొడతాడు ఎందుకు వచ్చింది ఇప్పుడు మాట్లాడలే. నేను వెళ్తున్నాను బయటికి, వెళ్తున్నాను నేను అంటున్నా. అంటే ఏంటి ఏమి వెళ్ళండి, అదేదో చేస్తావుగా. చూడండి, ఆ విశ్వాసం ఈరోజు మా సంఘంలో ఒక పాటలు పాడే మంచి గాయకుడిగా మా సంఘంలో మార్చబడ్డాడు. నిజమే, ఈరోజు విశ్వాసం ఉందని చెప్పద్దు, చూపించు. నీ బిడ్డ
బిడ్డల విషయంలో కావచ్చు. నేను నేరుగా ఒక మాట చెప్తాను. నీ వ్యక్తిగతమైన సాక్ష్యం ఊరంతా తెలుసు, కానీ చాలా మంది కుటుంబంలో తెలియదు. నువ్వు దేవుళ్ళకి వచ్చిన స్థితులు చాలా వరకు నీ బిడ్డలకు కూర్చోబెట్టి చెప్పవు. మా అమ్మ ఏదో ప్రార్థన చేసుకుంటూ పోనీ అనుకుంటారు తప్ప నీ విశ్వాస జీవితాన్ని ప్రతిస్ఫటించు. చెప్పాలి, చూపించాలి. ఎందుకు తెలుసా? క్రీస్తు నీ ద్వారా నీ ఇంట్లో వసించాలి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. లూదియా అంటుంది, ఇదిగో నేను అన్యురాలని, తొలతర స్త్రీని, అత్తామీ దేవత దగ్గర నేను ఉదారంగా అమ్ముకునేదాన్ని, కానీ దేవుడు నా హృదయం తెరిస్తే నాతో ఆగిపోలే, నా కుటుంబాన్ని మొత్తం నేను రక్షణలోకి నడిపించుకున్నా. ఇదిగో నా ఇంట జరిగిన కార్యాలు చూసి నాలో విశ్వాసం ఉందా లేదో చూడు. పౌలుతో అంటుంది, నాలో విశ్వాసం ఉందా లేదో చూడు. వెంటనే వచ్చి సంవత్సరం 6 నెలలు ఉన్నారంటే. ఎక్కువ కాలం పౌలు ఉన్నది 3 చోట్ల, ఎక్కువ కాలం నిలిచి ఉన్నది. తురన్నాని దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాడు, 3 సంవత్సరాలు ఇంకో దగ్గర ఇక్కడ చోట. అంటే ఈరోజు మనం అర్థం చేసుకుంటాం, నీలో కార్యసాధకమైన శక్తి మొక్కల అనుభవం, 2వది లోబడే అనుభవం, 3 విశ్వాస ప్రదర్శన అనుభవం కావాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం చూపించాలి. ఎప్పుడైతే మనం చూపిస్తూ మొదలు పెడతామో, దేవుని చూపిస్తూ మొదలు పెడతామో, దేవుని దగ్గర విశ్వాసం కలిగి ఉంటామో, విశ్వాసయుతమైన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట ముందుకు వెళ్తాం. తర్వాత తన మహిమైశ్వరము చొప్పున దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణత. దేని యందండి? దేవుని సంపూర్ణత యందు ఏమన్నది? పూర్ణమగునట్లుగా. అంటే ఇక్కడ 2 పదాలు వాడుతున్నాడు. దేవుని సంపూర్ణత ఏమిటి? పూర్ణమవటం ఏంటి? మనం ఎవరి పోలిక అండి? కాదు, ఆదాం పోలిక. అరే నిజమే, బైబిల్ చెప్పింది, ఆదాము తన పోలిక చొప్పున తన స్వరూపం మందు మనుషులకు అన్నాడు. ఇంటివే పెట్టిన తర్వాత అన్నాడు. ఏదో తోట ఉన్నప్పుడు కాదు కదా, బయటకు వచ్చాకే కదా. బైబిల్లోనే ఉంది, నా దగ్గర చూడండి, బైబిల్లోనే ఉంది. చూడండి ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం చూడండి. ఐదు ఒకటి 5:3. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా. ఎవరి పోలిక? ఎవరి పోలిక మనం? ఎవరి పోలిక మనం? దేవుడి పోలిక. దేవుడి పోలిక ఆదాము మాత్రమే. అక్కడ నుంచి చెడిపి బయటకు వచ్చాడు. ఏదంతో బయటకు వచ్చాకే మానవుడి యొక్క ఉత్పత్తి పెరిగింది. మానవుడు తన పోలికలో తన స్వరూపంలో. ఇప్పుడు మనం ఎవరు మాట్లాడి చెప్పేస్తాం, ఎవరి పోలిక మనం? దేవుడి పోలికని చెప్పేస్తాం, దేవుడి స్వరూపం అని చెప్పేస్తాం. దేవుడి పోలిక దేవుడి స్వరూపం అయితే మనం కూడా ఏదో తోటలో ఉండేవాళ్ళం. లేదు, మానవుడి పోలిక. ఇప్పుడు చూడండి, దేవుడు మన మీద కలిగిన గొప్ప కన్సెంట్, దేవుని యొక్క ప్రేమ ఎంత బాగుందంటే, ఈ పోయిన స్వరూపాన్ని తిరిగి మనలో తీసుకురావటానికి ఆయన పడుతున్న ప్రయాస. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు
ఆయన ఎవరి పోలిక మారాలని? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. మన రోల్ మోడల్, మన రోల్ మోడల్. మనలను ఎందుకు రక్షించగానే భూమి మీద ఎందుకు ఉంచారు తెలుసా? రక్షించిన వెంటనే పరలోకానికి తీసుకుపోవచ్చు కదా. ఇక్కడ కోల్పోయిన ఈ స్వరూపము క్రీస్తు స్వరూపం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌల్లో ఉండమని కాదు తన ఉద్దేశం. గ్రీకులో అంటాడు, దాని ఇంటెన్షన్ ఏంటంటే, దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పాడు, పౌలు చెప్పిన మాట ఉంటుంది, నేను ఎలాగైతే క్రీస్తును పోలి నడిచానో, క్రీస్తును అనుసరించి నడిచానో, మీరు కూడా అలాగే నడవండి. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. నా రోల్ మోడల్ ఆయన, క్రీస్తు ప్రభువారు. ఆయన అనుసరించి ఆయన నడిచిన మార్గంలో నేను నడిచాను. మీరు కూడా నేను ఎలాగైతే నడిచానో అలాగా క్రీస్తుని పోలి నడుచుకోండి, నన్ను పోలి కాదు. ఈరోజు చాలా మంది దేవుని కంటే దైవజనులకు ఫ్యాషనేట్ ఎక్కువైపోయారు, ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. ఏంటది? ఈరోజు మెగా క్యాంపస్లు ఎక్కువైపోయినాయి. మీరు ఎక్కడ ఉంటారంటే, మేము ఫలానా చర్చ్. ఏ చర్చ్? వీఆర్ ఫాలోవర్స్. ఎవరు ఫాలోవర్స్? మనం క్రీస్తు అనుచరులం. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటానికి ఆయన వాక్యము, ఆయన సంఘము, ఆయన దైవజనులు మనం ఇక్కడ పెట్టి మీలో ఆ స్వరూపము రావటానికి. అందుకే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 3, నేను జయించి నా తండ్రితో కూడా కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా. ఎంత గొప్ప ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు చూడండి. ఇదిగో నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను. ఆ మార్గంలో చాలా మంది అంటారు, ఏసై దగ్గరికి వస్తే శ్రమలు వస్తే రావా? మళ్ళీ అడుగుతున్నాను, ఏసై దగ్గరికి వస్తే శ్రమ వస్తే రావా? చెప్పండి. ఎవరు చెప్పాడు శ్రమలు వస్తాయని? ఎవరు చెప్పాడు శ్రమలు వస్తాయని? యేసు ప్రభువే చెప్పాడు. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వాక్యం ఒకసారి చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకున్నది. ఏమంటున్నాడండి? అందరికీ వస్తాయి, మనకి వస్తాయి. మనకున్న మాదిరి ఏంటి తెలుసా? జయించేవాడు మన ముందున్నాడు. కాబట్టి ఓటమి ఎరగని నా ప్రభు మనతో ఉన్నాడు. ఓటమి ఎరగని జీవాధిపతి అయిన దేవుడు మనకు మాదిరిగా ఉన్నాడు. మరి మనం ఓడిపోతామా? ఇప్పుడు ఆయన స్వరూపం అంటే దేవునికి ఉన్న లక్షణం ఏంటి? జయించే తత్వం. ఆయన సేవకు వచ్చినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవటంతో సాతాను 40 దినాలు శోధించగా గెలిచాడు లేదా? శిలువలో పాపాన్ని, మరణాన్ని ఓడించాడు. ఆయన గెలిచే దేవుడు. మనలో గెలిచే దేవుడు ఉన్నాడు. చెప్పండి, పట్టణంలో నీలో గెలిచే దేవుడు ఉన్నాడని చెప్పండి. దేవుని స్తోత్రం. గెలిపించే దేవుడు ఉన్నాడని చెప్పండి. ఆమేన్. కొన్నిసార్లు చెప్పుకోవాలి, చెప్పుకుంటే మన ధైర్యం వస్తుంది. జెరుబ్బాబెలు, నువ్వే భయపడద్దయ్యా, అది గొప్ప పర్వతాన్ని పిండిగా చేస్తాను. ఎందుకు తెలుసా? నీ పక్షం నిలిచిన వాడు నేనే ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని సొత్తు. ఇప్పుడు చెప్పచ్చు ధైర్యంగా, ఒకప్పుడు ఆదాము సొత్తు, ఇప్పుడు ఎందుకు? ఆయన రక్తంతో కడగబడ్డాం, ఆయన స్వరూపం అంతా ఏర్పరచబడ్డాం, ఆయన సంఘం అనే శరీరంలో అతకబడ్డాం. మనం ఎవరి పోలికలో ఉన్నాం? ఇప్పుడు క్రీస్తు పోలిక. కోల్పోయిన స్వరూపాన్ని తిరిగి మళ్ళీ మనకు ఆపాదిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ కోల్పోయిన ఏదోను కాదు, పరలోకం స్వతంత్రించుకోవటానికి. పరలోకం స్వతంత్రించుకోవటానికి దేవుడు మనకి ఎంత గొప్ప
అవకాశాన్ని ఇచ్చాడండి. ఇది కదా మన సాధకం, ఇది కదా దేవుడు కోరుతుంది. అంటే చాలా స్పష్టంగా కార్యసాధకమైన శక్తిలో మొదటిది ఏమిటి చెప్పండి, రెండవది లోబడ, మూడవది విశ్వాస అనుభవం, నాలుగవది సమర్పణ అనుభవం. ఏ అనుభవం అండి? నీవు దేవుని చేతిలో పెట్టకుండా దేవుడు నిన్ను రూపొందించలేదు. కొన్ని విషయాలు అయితే నేను ఒప్పుకుంటానండి. ఒక రోజునంట ఊరికి చెప్తున్నాను, ఒక స్త్రీ బలమైన ప్రార్థనగా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా ఇంట్లో ఉండు ప్రభువా అని. సరే, ఒకరోజు ప్రభు దర్శనం కనబడి, అమ్మా నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అంటే, దాంతో ఉంది ప్రభా ఉండు అంటే, ఉండాలంటే 3 షరతులు ఉన్నాయండి. ఏంటది? 3 షరతులు ఉన్నాయి. ఏంటి ప్రభా? ఒకటి, నాకు ఇష్టమైనది చెయ్యాలి. ఓకే, దాని ప్రభా. 2, నాకు ఇష్టం లేని చేయకూడదు. ఓకే ప్రభా. 3, నేను చెప్పినవి ఇష్టంగా చెయ్యాలి. ఏంటది? ఫస్ట్ 2 బాగానే ఉన్నాయి. 3వది అప్పుడు వెళ్ళినాను, ప్రభా నేను పిలిచినప్పుడు మాత్రమే రా ఇంటికి అంట. అదేంటి అంటే, చర్చిలో అంటే నేను పౌరంలో ఉంటాను, ఇంటికి ఇంత నాలో కొంత ప్రత్యేకమైన స్వభావం లేకపోతే నా ఇంట్లో మాట అంటారు. మరి అలాగే ఉంటే మళ్ళీ నువ్వు ఇష్టపడవు కదా, అవునా? ఏమని చెప్పండి. ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, అన్నా ఎప్పుడు నా భార్య చర్చిలోనే ఉంచాను అన్నాడు. ఏంట్రా బాబు అంటే, నా భార్య చర్చిలో ఉంటే పవర్లా కనపడుతుంది, కొద్ది కాకిలా కనపడుతుంది, కావు 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 నడుస్తూనే ఉంటుంది. అంటే అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవాలి. దేవునితో మనం మమేకం అవటమంటే నాకు సమర్పణ కలిగిన మనస్సు ఉండాలి. ప్రభువా నేను నీతో ఉండటకు, నువ్వు నాతో ఉండటకు, నీ స్వరూపము నాలో ఏర్పరచటకు నన్ను నేను స్వాధీనం చేస్తున్నాను. ఇది కదా చేయండి. చివరితో ఒకటి చెప్పి నా టైం అయిపోయింది. చివరితో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ప్రేమయందు వేరుపారి స్థిరపడి వెడల్పు పొడవు లోతు ఎత్తు గ్రహించుకుంటకును జ్ఞానం గమించిన క్రీస్తు ప్రేమ తెలుసుకుంటకును దేవుని స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా చివరిది ఒక మాట చెప్తున్నాడు. ఏముండాలంటే క్రీస్తు ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ అండి? అంటే ప్రేమలో 2 రకాలు ఉంటాయి. త్యాగం చేసే ప్రేమ, త్యాగం కోరే ప్రేమ. ఏమిటండి? మీరేమనుకున్నట్టు ఒక మాట, చాలా మంది భార్యలు మా సేవకుల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తారు, ఏమంటే నా ప్రేమ అర్థం కావట్లేదండి, మా ఆయనకి అర్థం కావట్లా. నేనేంటాను, ఎవరినైతే వచ్చారు నేను వెంటనే చెప్తాను, అమ్మా నీ ప్రేమ అర్థం కానట్టు చూపిస్తున్నాయేమో అంటాను. అంతే కదా. ప్రేమ మనం కోరేది కాదు, మనము ప్రేమించటమని కాదు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. ఏ మానవుడును ఎంతమంది దేవుని చూశారండి? యేసయ్యను ఎంతమంది చూశారు? బైబిల్ చెప్తుందేమో ఎవరో చూడలేదంటున్నారు. ఏ మానవుడు పది చదువుమా, 10 వచ్చు. మనము దేవుని ప్రేమించిద్దామని కాదు, కానీ నువ్వు ప్రేమిస్తామని కాదు. నువ్వు ప్రేమించక ముందే, నువ్వు ఆయన లక్ష్యం చేయక ముందే, ఆయన గుర్తెరగక ముందే ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే నా యేసు చెప్తున్న మాట ఏంటి తెలుసా?
ఆశించేది ప్రేమ కాదు, అర్పించేది ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నా యేసే నేర్పిన ప్రేమ ఏంటి తెలుసా? అర్పించేది. అర్పించేది. మీకు విషయం తెలుసా? చాలా భయం ఉంటుంది ప్రేమలో, చాలా భయం ఉంటుంది. ఒక అనుభవం చెప్తాను. మా సంఘంలో ఒక మంచి జంట పెళ్లి చేశాను. అతను బాగా తిడతాడు, ఈ నోరు కూడా పెద్దదే, బాగా అరిసాడు. రోజు వాక్యం చెప్తూ ఉంటున్నా ఈ మాట చెప్పాడు, అమ్మా ఒకవేళ నీ భర్త తిడుతున్నాడు అనుకో, నోటితో నీళ్ళు వేసుకో. ఏం వేసుకోవాలి? నీళ్ళు పోసుకో. మింగద్దు, అలాగే ఉంచు, అలాగే ఉంచు. నీ భర్త తిట్టినంతసేపు అలాగే ఉంచు. సరే ఎందుకు చెప్పారు, అయ్యారు చెప్పారులే అని చెప్పేసి ఏం చేసి వెళ్ళి నీళ్ళు పోసుకొని అలా కూర్చుంది. తిట్టాడు, అన్నం పెట్టింది. అయిపోయింది. ఇక పడుకున్నాడు, నోళ్ళు ఊసేసింది. ఇక పొద్దున్న లేసి ఒక్క మాట అంటే చాలు, ఈరోజు అయిపోయాడు, రాత్రంతా ఒప్పి పెట్టాను అని చెప్పి ఇక ఇవిడి రెడీగా కాసు కూర్చుంది, ఏ అవకాశం దొరుకుద్దా. సరే పొద్దున్న లేసాక ఏం మాట్లాడలేదు. దగ్గరికి వచ్చి టీ ఇస్తావా అని అన్నట్టు. అది నేను చూస్తే భయం వేస్తుంది అన్నాడు. ఏమైంది? రాత్రి నేను అన్ని తిడతా, నువ్వు మౌనంగా ఉన్నావు కదా, నీలో ఏసే కనపడ్డాడు అన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, ఆ బిడ్డ కూడా మారాడు, దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు, పాస్టర్ గారు ఒక్క క్షణం ఏదన్నా నేను నోరు చేయాలంటే నా భర్తను కోల్పోయాను. ఈరోజు అర్థం చేసుకుంటే నీ కుటుంబాన్ని కట్టవలసింది ప్రేమతో తప్ప భయంతోనో గర్దనతోనో కాదు. అర్థం చేసుకుంటాం. కార్యసాధకమైన శక్తి అంటే ప్రేమించే అనుభవం కావాలి మనకి. ఆమె ఆశించని ప్రేమ ఒకటి వాస్తవం. విత్తనమైన ఫలించకపోవచ్చు, కానీ నువ్వు ప్రేమిస్తే ఏదో రోజు తిరిగి వస్తుంది నీకు ఖచ్చితంగా. అందుకే ఈ అనుభవాలు ఉన్న వారికి దేవుడు అంటాడు, నువ్వు అడిగిన వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే, నీ ఊహకు అందరి కార్యాలు నేను చేయటానికి నేను రెడీ. నువ్వు అడగాల్సిన అవసరంలా, నువ్వు అడగకముందే నాకు తెలుసు. ఎందుకు తెలుసా? నాకు నచ్చినవి నీలో ఉన్నాయి, నీకు నచ్చినవి నేను చేస్తే చెప్పలు కొట్టే. ఒక్క మాట అయిపోలా, ఒక్క మాటతో దేవుడు తెలుసులా ఏమని? నాకు నచ్చినవి నీలో ఉన్నాయి, నీకు నచ్చినవన్నీ నేను చేస్తాను. దేవుని ఇష్టం. నువ్వు ఏం అడగాల్సిన అవసరంలా, నువ్వు అడిగిన వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అదే దేవుడు మనలో పెట్టిన కార్యసాధకమైన శక్తి. 5 అనుభవాలు చెప్పాను. మొదటి అనుభవం ఏంటి? వాగ్దానం. 2, 3, 4 సమర్పణ. 5 ప్రేమ. క్రీస్తు ప్రేమ. మన ప్రేమ కదండి, మనదంతా డొల్ల ప్రేమ. నేను ఎంత ప్రేమిస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఏం కావాలి? క్రీస్తు ప్రేమ అనుభవం. ఇవి ఉన్నవారిని దేవుడు ఏంటంటే సంఘములో మహిమకరంగాను, కుటుంబంలో ఆశీర్వాదకరంగాను, సమాజంలో సాక్షులుగాను దేవుడు మనం నింపును కాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు వర్ధల చేయను కాక. అట్టి కృపాక్షేమం చేత అనుదినము తన వాత్సల్యము చేత బలపరిచి నడిపించును గాక. తన వచ్చి చిన్న ప్రాంతం చేద్దాం. ప్రియమైన వారులారా, నిజమే ఈ యొక్క కార్యసాధకమైన శక్తి మనలో ఉంది, లేదనవద్దు, కానీ వాడట్లేదు. అందుకే పొందవలసిన కార్యాలు అనేకమున్నాయి, చేయవలసిన కార్యాలు దేవుడు విస్తారంగా నీ కొరకు సిద్ధపరచుంచాడు. నువ్వు ఊహించిన దానికంటే మేలుకరమైన కార్యం నీ కొరకు దేవుడు ఆపాదించటకు సంసిద్ధుడై ఉన్నాడు. మరి అటువంటి దేవుని దగ్గర నీవు హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా నీ యొక్క జీవితంలో నువ్వు నేర్చుకున్న అనుభవాలలో
క్రీస్తు స్వారూప్యమందు నిన్ను నీవు కనపరుచుకుంటావు. ఒక్కసారి హృదయం తెరిచి ప్రభు దగ్గర, ప్రభా నా అవసరాలన్నీ నీకు తెలుసు, కానీ నాకు ఈరోజు అర్థమైంది నేను నీకు అవసరమని. నా అవసరాల కంటే ముఖ్యంగా మొదటిగా నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. ఆ ఏర్పాటుకు తగినట్టుగా నేను నడిచే కృప నాకు దయచేయాలి. చిన్న ప్రార్థన చేస్తావా? ఇదిగో నా ప్రభు అంటున్నారు, ఐఎమ్ రెడీ. నేను నీ జీవితంలో సమస్త కార్యములు చేయటకు, క్షేమకరమైన కార్యం